అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆక్యూ సిద్ధ ఛానల్. హెల్త్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రతిమ. వెరికోసిల్ వెయిన్స్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆక్యుపంక్చర్ ద్వారా ఎఫెక్టివ్గా ఎలా క్యూర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో మనం తరచూ వింటున్న సమస్యల్లో వెరికోసిల్ వెయిన్స్ ఒకటి. ఈ వెయిన్స్ మన బాడీలో హార్ట్కి బ్లడ్ సర్క్యులేట్ చేస్తూ ఉంటాయి. ఈ వెయిన్స్ వాల్స్ వీక్ అయినప్పుడు లేదా డ్యామేజ్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక ఆ బ్లడ్ అక్కడే క్లాట్ అయిపోయి వెయిన్స్ ఉబ్బిపోయి ఒక సాలిగూడ్లాగా విస్తరిస్తూ ఉంటుంది. దీన్నే మనం వెరికోసిల్ వెయిన్స్ అంటాం. ఇది సాధారణంగా మోకాల కింద భాగంలో కనిపిస్తుంది. ఈ వెరికోసిల్ వెయిన్స్ వచ్చిన వాళ్ళల్లో వెయిన్స్ ఉబ్బి నీలంగా మారడము, స్కిన్ కలర్ చేంజ్ అవ్వడము, ఎక్కువసేపు నుంచున్న కూర్చున్న విపరీతమైన నొప్పులు, అలాగే ఎక్కువసేపు రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా కాళ్ళ తిమ్మిళ్ళు రావడము, ఈ వెయిన్స్ వచ్చిన చోట స్కిన్ కొంచెం డ్రై అయిపోయి దురదలు రావడము, తిమ్మిర్లు రావడము, మీరు కనుక దీన్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి అది ఎడిమా స్టేజ్లోకి వెళ్ళి కండరాల మధ్య నీరు చేరి నీరు కారడము, ఇంకా ఎక్కువైతే పుళ్ళు పడ్డం లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ వెరికోసిల్ వెయిన్స్ ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లోనూ, ఈ బ్లడ్ క్లాట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలోనూ, అలాగే ప్రెగ్నెన్సీ టైంలోనూ, అలాగే మన ఓల్డ్ ఏజ్ పీపుల్కి, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ప్రీవియస్ హిస్టరీ ఉంటే వాళ్ళకి, ఎక్కువ కాలం హార్మోనల్ రీప్లేస్ మెడిసిన్ తీసుకున్న వాళ్ళకి, అలాగే ఎక్కువ కాలం ప్రెగ్నెన్సీ మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు, అంటే లైక్ ఫ్యామిలీ ప్లానింగ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువసేపు నుంచుకునే వాళ్ళకి, ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి, అంటే మనం లైక్ షాపింగ్ మాల్స్లో వర్క్ చేస్తూ ఉంటారు ఐటీ పీపుల్స్, అలాగే విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ లక్షణాలు, ఈ వెరికోసిల్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది అంత ప్రమాదకరం కాకపోయినా ఈ స్టేజెస్ మారే కొద్దీ మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి చాలామంది స్టార్టింగ్ స్టేజ్లో ఏమనుకుంటారంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇది డెర్మటాలజీ ప్రాబ్లమ్ అని డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తారు. బట్ మీకు వచ్చిన లక్షణాలు చూసి మీకు కనుక వెరికోసిల్ వెయిన్స్ అని కనుక ఏమైనా డౌట్ ఉంటే, దానికి టెస్ట్లు ఉంటే అది టెస్ట్ చేయించుకొని మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే దీనికి ట్రీట్మెంట్ తీసేసుకుంటే చాలా ఈజీగా తగ్గిపోతుంది. ఇక ఆక్యుపంక్చర్ ఈ ప్రాబ్లమ్ని ఎలా తగ్గిస్తుందో చూసుకుందాం. ముందే చెప్పినట్టు ఆక్యుపంక్చర్ ఎప్పుడూ తాత్కాలికమైన రిలీఫ్ కాకుండా పర్మనెంట్ క్యూర్ ఇవ్వడమే ఆక్యుపంక్చర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఆక్యుపంక్చర్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ని క్లియర్ చేయడంతో పాటు దానికి రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా క్లియర్ చేసి ఎఫెక్టివ్గా పర్మనెంట్గా క్యూర్ చేయడంలో ఆక్యుపంక్చర్ మంచి రోలే పోషిస్తుంది. ఈ ఆక్యుపంక్చర్తో పాటు మరికొన్ని జాగ్రత్తలు, అంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడము, ఓవర్ వెయిట్ తగ్గించుకోవడము, మీరు వాడే మెడికేషన్ ఏమన్నా ఉంటే ఒకసారి సరిచూసుకోవడము, ఇంకా మీరు లిక్కర్కి ఆల్కహాల్కి చాలా దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇంకొక చిన్న, అంటే చూడడానికి చిన్న విషయంలో కనిపించిన ఇంపార్టెంట్ విషయం అండి, స్కిన్ టైట్ జీన్స్ వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కూడా ఈ లక్షణాలు వస్తాయి. ఎందుకంటే స్కిన్ టైట్ జీన్స్ బాగా గట్టిగా పట్టుకొని ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక కూడా ఈ మధ్య కాలంలో చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కూడా ఈ వెరికోసిల్ వెయిన్స్ వచ్చి రావడము చూస్తున్నాం అనమాట. ఆక్యుపంక్చర్ గురించి వివరాలు తెలుసుకోవడానికి మా ఆక్యూ సిద్ధ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆక్యుపంక్చర్, ది ఆర్ట్ ఆఫ్ హీలింగ్.